హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. రాత్రి అయితే వర్షం మామూలుగా పడలేదు, ఉరుములు మెరుపులు అన్నమాట. రాత్రి కరెంటు పోయింది, ఇంకా ఇప్పటికీ కరెంట్ అయితే రాలేదు. ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇంకోటి ఏంటంటే చిన్నక్కల అబ్బాయి బర్త్డేకి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళేటప్పుడు షూట్ చేయడానికి కరెంట్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇంకా ఈ లోపు అయితే ఇంటి దగ్గర పళ్ళన్నీ చేసుకొని ఆకుల్ని చూసుకొని నాన్నకి జాగ్రత్త చెప్పేసి బయలుదేరుతాము 10ంటికి. వంట అయితే చేస్తున్నా. డాడీ చేపలు తెచ్చారు. డాడీకి కొద్దిగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను అన్నమాట. అన్ని పనులు అయిన తర్వాత రెడీ అయిపోయి పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వాళ్ళు రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత అయితే రోడ్డుకైతే నడిచి వచ్చి ఆటో ఎక్కి బస్సు ఎక్కి మిగతా ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా కరెంట్ లేదు. సెల్లో ఛార్జింగ్ అయితే 30 ఉంది. వెళ్ళేంత వరకు ఉండొచ్చు మ్యాక్సిమము అని అనుకుంటున్నాం అన్నమాట. ఆటో ఎక్కేసి అయితే ఎలమంచిలో అయితే వెళ్ళిపోయాము. ఎలమంచిలో వెళ్ళిన తర్వాత బేకరీకి అయితే వెళ్ళామన్నమాట. బేకరీకి వెళ్ళిన తర్వాత కేజీ కేక్ తీసుకొని బర్త్డేకి సరిపడవన్నీ ఏటేటి కావాలో అవన్నీ తీసుకొని అయితే మళ్ళీ బస్సు అయితే ఎక్కేసామన్నమాట. మా పుట్టి దాంతో భలే టైంపాస్ అయిపోతుంది. కాకపోతే ఎక్కువ మంది ఉన్నామో ఎవరి దగ్గరికి రావట్లేదు, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుందన్నమాట. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి ప్రయాణం చేస్తే భలే సరదాగా ఉంటుంది కదా. ఫస్ట్ టైం అనమాట ఇంతమందితో నేను ప్రయాణం చేయటము. ఈరోజు బర్త్డే కూడా చాలా బాగా జరుగుద్ది. వీళ్ళు బస్సు దిగామని ఫోన్ చేసి చెప్పంగానే పరిగెట్టుకుంటూ వచ్చేసారు. ఎంత హ్యాపీయో. ఎందుకంటే వీళ్ళతోటి పిల్లలు లేరు కదా ఆడుకోవడానికి. మేము వస్తున్నామంటే వీళ్ళకి పిచ్చి ఆనందం అనమాట. ఒక్కొక్కరికైతే సెకండ్ ఇచ్చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే చెప్తున్నామని హ్యాపీ బర్త్డే అని వాడు అని థ్యాంక్ యూ అంటున్నాడు అనమాట. లాస్ట్లో అయితే వాళ్ళ దొడ్డమ్మ దగ్గరికి వెళ్ళాడు. సెకండ్ అయితే తీసుకొని తన్ను చూడబోయాడు, కానీ తన్ను అయితే నిద్రపోయిందనమాట. మెల్లిగా అయితే నడుచుకుంటూ వస్తున్నాము. నా సంఖ్య ఎక్కేసి మేము బస్సులో తినడానికి తీసుకున్న పప్పులు కొద్ది వదిలేస్తే అవి అయితే తింటున్నాడు అనమాట. వీడికి ఆనందానికి అయితే అద్దులు లేవు. ఇంకెంత త్వరగా ఇంటికి వచ్చేసి కేక్ కటింగ్ చేసేద్దామని ఆరాటంగా అయితే ఉన్నాడు అన్నమాట. ఇంటికైతే వచ్చేసిన తర్వాత కేక్ అయితే అరేంజ్ చేసేసి పొట్టిదాన్ని పక్కన కూర్చోబెట్టి 2 ఫొటోస్ అయితే తీసాము. మళ్ళీ ఇలాంటి డ్రీమ్ రావాలంటే మళ్ళీ తిను వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే రావడం కష్టం అని చెప్పేసి అయితే కాసేపు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని కేక్ అయితే కట్ చేయించేస్తున్నాము. చూడండి వీడికి ఎంత హ్యాపీగా ఉందో. అసలు అయితే ఈ మంత్ బర్త్డే చేయకూడదు అనుకున్నాము. కాకపోతే వీడు అసలు ఒప్పుకోలేదు. నేను మా అక్క కూడా ఒప్పుకోలేదు. ఎవరు దాల్దే అంటే జానుది తనది ఒకేసారి సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నా. నాది మా చైతుది ఎలా చేసామో అలా అవ్వదు, ఎవరు దాల్దే చెయ్యాలి అని చెప్పేసి అయితే అక్క అనింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తినిపించేసుకొని ఆశీర్వాదాలు అయితే ఇచ్చేస్తున్నాము. తిను వీళ్ళక్క కదా కేక్ తినిపిస్తుంది. కేక్ తినిపించేటప్పుడు చిన్న క్రీమ్ రాసింది, కానీ ఏం అనలేదు. కానీ మా చైతగాడు రాసినప్పుడు మాత్రం యుద్ధం చేశాడబ్బా. అందరితో ఫైటింగ్ చేశాడు. తర్వాత మా దివ్య కూడా పెట్టింది అనమాట. క్రీమ్ వల్ల కొద్ది గొడవ అయింది కదా, అందువల్ల ఏం చేసామంటే మేము స్ప్రే కొట్టడం మర్చిపోయాము. తర్వాత అయితే స్ప్రే అయితే కొడుతున్నాం. ఇప్పుడు కొడుతున్నావేటని అనుకుంటారు కదా. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట. అక్క అయితే బిర్యానీ చేసి మటన్ కర్రీ చేసింది, అలాగే పెరుగు చట్నీ కూడా చేసింది అన్నమాట. హ్యాపీగా అయితే అందరం తింటున్నాము. నేను ఎప్పుడు నేనే వచ్చి ఒక్కదాన్ని కట్ చేయించేసి అయితే వెళ్ళిపోయేదాన్ని. ఫస్ట్ టైం అందరం వచ్చాం కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎలా అయితే బర్త్డే అయితే బాగా జరిగిపోయింది. తినేసి అన్నీ అయిపోయిన తర్వాత అయితే బయలుదేరాము. కిషోర్ అయితే వస్తానని కాల్ చేశాడు. వద్దురా స్కూళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే తప్పించుకొని అయితే ఏదోలా బాధపడి ఎలమంచిల వరకు అయితే వచ్చేసాము. ఆటో రాలేదని చెప్పేసి అయితే ఐస్ క్రీమ్లు అయితే కొనుక్కొని తిని ఆటో వచ్చిన తర్వాత ఎక్కేసి అయితే మళ్ళీ మా ఊరు రోడ్డు వరకు వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత నడిచి రావాలి కదా. అయితే నేను మా చైతిగాడు అయితే బండి అయితే ఎక్కేసి వచ్చేసాము. వీళ్ళ ముగ్గురు అయితే వెనకతలు అయితే నడుచుకుంటూ వస్తున్నారు అన్నమాట. బర్త్డే అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.